జనగామ జిల్లా జనగామ మండలం వెంకిర్యాల గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పద్మ సర్పంచ్గా వెంకిర్యాల గ్రామ ప్రజల ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో సర్పంచ్గా గ్రామాన్ని డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు గాని, వృద్ధాప్య పింఛన్స్ గాని, కొత్త రేషన్ కార్డ్స్ గాని గ్రామ ప్రజలకు అందేలా చూస్తాను. గ్రామంలో మహిళా సంఘాలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను అని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై పల్లా, జై పల్లా, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారము. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నా పేరు పద్మ. మా ఆయన 20 సంవత్సరాలు చేసిండు. చాలా బాధపడ్డాడు. అయినా ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను గెలవాలని కోరుతున్నాను. ప్రజలందరినీ నాకు ఓటేయగలరని ప్రార్థిస్తున్నాను. రెడ్డి సారు చాలా మంచివాడు. ఆయన దీవెనలతోటే మేము ఇట్లా రాగలుగుతున్నాము. మాకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. అందరినీ పెట్టి బాగా మెజారిటీతోటి గెలిపేయాలని నా యొక్క ప్రార్థన. జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామం. ఈరోజు పల్లారాజేశ్వర రెడ్డి గారి అభ్యర్థి చండి పద్మ గారికి సపోర్ట్ చేయాలని ఈరోజు భాగంగా వెంకిర్యాల గ్రామంలో మేము ప్రతి వాడవాడ వెళ్తూ గ్రామంలో మొత్తం అన్ని వాడలు తిరుగుతూ క్యాంపెయినింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా సమస్యలు ఎదురుపడ్డాయి. అందులో భాగంగా సీసీ రోడ్లు కానీ, కొత్త కాలనీలో హైటెన్షన్ వైర్స్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఇంతవరకు నాకు ఛాన్స్ రాలేదు. ఇంతకుముందు పదవి లేదు నాకు. నేను ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర కూడా పోయి చూశాను, కానీ ఎక్కడ ఛాన్స్ లేదు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను. అలాగే ఊర్లో మహిళా సంఘాలు ఉన్నాయి, 33 గ్రూపులు ఉన్నాయి. 33 గ్రూపులకు ఇంతకుముందు 5 years బ్యాక్ చాలా అదేదో స్కామ్ జరిగి గ్రూపులన్నీ ఆగిపోయినాయి. అదే గ్రూప్ నేను పల్లారాజేశ్వర రెడ్డితో మాట్లాడి, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి హామీ ఇచ్చి మళ్ళీ గ్రూపులు యథావిధిగా ఇంతకుముందు ఎట్లా ఉండేనో అట్లా నడిపిస్తానని కోరుకుంటున్నాను. సంఘాలకు చాలా సమస్యలు ఉన్నాయి. 33 గ్రూపులలో 9 గ్రూపులు మాత్రమే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని గ్రూపులు రన్నింగ్లో లేవు. వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు డబ్బులు లేవు. ప్లస్ గ్రూపుకి 10 లక్షల చొప్పున, మినిమం 10 లక్షల చొప్పున వాళ్ళు బాధలో ఉన్నారు. అదే పైసలు నేను పల్లారాజేశ్వర రెడ్డితో మాట్లాడి ప్రతి ఒక్క గ్రూప్కు న్యాయం చేసి మళ్ళీ గ్రూపులన్నీ యథావిధిగా రన్నింగ్లో తీసుకొచ్చి చేస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామంలో యువత చాలా బాగుంది. అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎందుకంటే యువత వస్తేనే దేశం బాగుపడుతుంది. యువత ప్రతి వాడలో తిరుగుతున్నారు. నాకు చాలా సపోర్ట్ ఉంది యువత. అలాగే పార్టీలో సీనియర్సు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్సు, మండల నాయకులు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉన్నారు. మా వెంకిర్యాల గ్రామంలో ప్రతి ఒక్కరు నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు పెన్షన్లు కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, వైర్స్ టెన్షన్స్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఈరోజు గల్లీ తిరుగుతూ ఉంటే సమస్యలన్నీ మేము నోట్బుక్లో రాసుకున్నాము. నన్ను గెలిపించాక, చండి పద్మ గారిని గెలిపించాక ప్రతి సమస్యను కూలంకషంగా చూసి ప్రతి సమస్యకు పరిష్కారం చేసి సార్ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సమస్యను తీరుస్తానని కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ మొత్తంలోనే వెంకిర్యాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. నాయకత్వం, పల్లారాజేశ్వర రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.